విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ యాజమాన్యం పనిచేస్తుందని, విద్యతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ఎస్ఆర్ యూనివర్సిటీ చైర్మన్ వరదారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ యాజమాన్యం పనిచేస్తోందని, విద్యతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ఎస్ఆర్ యూనివర్సిటీ చైర్మన్ వరదారెడ్డి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ చైర్మన్ వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందజేయడంతో పాటు చదువులో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను, మెడల్స్ను బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ యాజమాన్యం నిరంతరం పనిచేస్తోందని స్పష్టం చేశారు. విద్యతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆయన బలంగా ఆకాంక్షించారు. సమాజంలో తన వంతుగా ఎంతో కొంత మేలు చేయాలనే పట్టుదలతోనే విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చామని, అందులో భాగంగానే ఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 200కు పైగా విద్యా సంస్థలను స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. పట్టభద్రులైన విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. I confer on the degree of honorary causa to Srimati Deepika Reddy in this university. Good morning, everyone. It's my privilege and honor to introduce the distinguished personality in research and academia, Professor Ram Gopal Rao, who is the Group Vice Chancellor of BITS Pilani, overseeing its campuses in Pilani, Hyderabad, Goa, Dubai, and Mumbai. Before joining BITS in 2023, I joined as a lecturer in government sector. After 3 years of service, I resigned the job and established the private coaching center. That's up to 2 years back. ఇవాళ education is development of the society. ఈ దేశం అభివృద్ధి చెందాలి, అనేక రంగాల అభివృద్ధి చెందాలంటే అన్న ఉద్దేశంతోనే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అనంతసాగర్లో నేను పేద యూనివర్సిటీ పెట్టాలన్న ఉద్దేశం నాకు 1988 ఈ ల్యాండ్ నేను 1988లో ఉన్నాను. చాలా విజన్తో అట్లా 2002లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన, దాన్ని 2020లో యూనివర్సిటీగా మార్చిన. మా యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ వస్తుంది. NIRF అనే ర్యాంక్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంక్ ఉంటుంది. ఒక 30 కాలేజీలు, 30,000 కాలేజీ పోటీలు ఉంటాయి.
100 ర్యాంకులు ఇస్తారు ప్రౌడ్ కంట్రీలో. వాళ్ళు 91, 98, 98, 91. ఎక్కడ కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు ఇంతవరకు ఒక కాబట్టి మా యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు వచ్చింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి లేదు, కాకతీయ యూనివర్సిటీకి లేదు, సిబిఐటికి లేదు, తెలంగాణలో ఏ కాలేజీ లేదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజీల్లో ఐఐటి హైదరాబాద్ ఉన్నది, ఎంఐటి వరంగల్కి ఉన్నది, ట్రిపుల్ హైదరాబాద్ ఉన్నది, జేఎన్టీకి ఉన్నది మాకు. కాబట్టి ఇక్కడ కంపెనీ చాలా వస్తుంది ప్లేస్మెంట్. ఎప్పుడైతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చిందంటేనే ఈ యూనివర్సిటీలో 21 రాష్ట్రాల నుంచి విద్యార్థులు, 14 దేశాల నుంచి విద్యార్థులు, 21 రాష్ట్రాల నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ బికాస్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్. ఎన్ఐఎఫ్ ర్యాంక్ రావాలంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. చాలామంది మా దగ్గర ఫ్యాకల్టీ అందరికీ పిహెచ్డీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ ఎన్ఐటి ఆర్ ఐఐటి అబ్రాడ్ నుంచి. దాంతో ఇక్కడ కరికులం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, స్టూడెంట్స్ బాగా ప్రెడిక్ట్ అవుతుంది. ఇదొక ఈ ఉత్తర తెలంగాణకి ఏరియాకు ఒక మాన్యుమెంట్గా మారాలి. నేను ఇవాళ ఉంటాను, నేను రేపు దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఫర్ ఇదేదో నేను తీసుకొని పోయేది కాదు. ఇది మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఈ ప్రజలకు బాగా ఉపయోగపడాలి, ఇక్కడ యంగెస్ట్ విద్యార్థులకు బాగా ఉపయోగపడాలి. వాళ్ళందరూ అనేక రంగాల్లో సెటిల్ కావాలి, వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి బాగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఒక క్లియర్ ఐడియాతో నేను ఇవాళ 14 ఏళ్ళ గ్లోబల్ లెవెల్లో దీనికి 7th ర్యాంక్. అదంతా ఏంటంటే యూత్ అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ ప్రపంచంలో అన్ని దేశం విద్యార్థులతో మన విద్యార్థులు పోటీగా ఉన్నారు. ఎంత లెవెల్లో ఎదిగిపోతున్నారు అనేది నా కోరిక. అట్లా ముందుకు పోతున్నాం. నేను 206 ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 12,000 మంది ఎంప్లాయీస్. ఇదొక అదృష్టం అండి. ఇవాళ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నేను ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ 4th కన్వర్టేషన్. ఇప్పుడు వచ్చినటువంటి రామ్ గోపాల్ రావు గారు ఫిట్స్ వరంగల్ స్టూడెంట్. ఆయన ఎంత హయ్యెస్ట్ పొజిషన్ పోయిందంటే ఐఐటి ఢిల్లీ డైరెక్టర్. ఇట్లా చాలా దేశంలో అనేక రకాలుగా ఆయన ఉపయోగపడుతున్నాం. కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి చెప్పటం అంటే నా గురించి చెప్పటం కాదు, ఇక్కడ యూత్ గురించి యూత్కి ఉపయోగపడేటప్పుడు. ఇక్కడ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర నుంచి బాగా వస్తుంది. ఇప్పటి వరకు 200 గుంటూరు, విజయవాడ. ఎందుకంటే అట్లా కరికులం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కొరకు, సమాజ అభివృద్ధి కొరకు బాగా ఉపయోగపడాలనే బలమైన కోరిక ఉంది.